ఇదిగోండి మసాలాకి ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, 4 యాలకులండి. ఇవన్నీ ఇంకా వేయించుకుని పొడి కొట్టుకోవటమేనండి. ఇవి మాడకుండా కొంచెం దోరగా వేయించుకోవాలండి. కొంచెం స్మెల్ వచ్చింది, మంచి స్మెల్, వేగిన వాసన వచ్చింది. ఇదిగోండి కొంచెం మెంతులు ఇందాక మర్చిపోయాను, కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి. ఇదిగోనండి వేగిపోయినాయి. ఇంకా వీటిని ప్లేట్లో తీసుకోవటమేనండి. ఇవి ఇంకా చల్లారినాక ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను చికెన్ వేయించుకోవడానికి. ఇంకా అది బాగా వేగా కాలాక నూనె, ఇదిగోండి ఆయిల్ కాలింది, ఇంకా చికెన్ వేసుకుంటున్నానండి. ముక్క కొంచెం ఇంకా ఎర్రగా వేగిన దాకా వేయించుకోవాలండి. ఇది ఇంకా చికెన్లో వాటర్ అన్ని ఎగిరిపోయిన దాకా ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఇక దీంట్లో ఫాస్ట్గానే ఎగిద్దులే, వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇంకా కొంచెం వేగిందండి, ఇంకా కొంచెం వేగాలి. మరీ బాగా ఎర్రగా వేయించుకోకూడదండి, ముక్క చల్లారిపోయినా బాగా గట్టి పడిపోయింది. ఇదిగో చూడండి ఎర్రగా వేయిపోయిందండి. ఇంకా తీసుకోవటం పక్కన పెట్టుకోవటమే. మరీ బాగా వేపామనుకో పకోడీ లాగా అయిపోయి నడవనుకున్నది. చాలా మంది బోన్స్ లేకుండా చేస్తారంటారండి. మరి బోన్స్ లేకపోతే గట్టిగా తినాలనిపిస్తుంది. ఈసారి నేను మాత్రం బోన్స్తోనే ట్రై చేశానండి. ఇవ్వండి ఇంక ఇవన్నీ ఎర్రగా వేయించుకుని ఇంకా పొడి చేసుకోవటమేనండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇంకా ఆయిల్లోనే వేపుతున్నానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి. చికెన్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, దానిలోనే వేయించుకుంటే సరిపోయింది. పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చిద్దండి, అప్పుడు దాకా వేయించుకోవాలి. ఇదిగోండి చూడండి అంత వేగింది అట్లా. ఇంకా ఇది వేయించుకుని ఇంకా కలిపేసుకోవటమేనండి, అయిపోయింది. ఇదిగోండి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇంకేగిపోయినట్టేనండి. ఇంకా ఆపేసుకోవటం స్టవ్. మళ్ళీ ఎక్కువసేపు పెడితే అండి అల్లం మాడిపోయింది.
ప్యాన్ కట్టే ముందు వేసుకోవాలండి. ఇందాక ముక్కలు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఎక్కువ అయింది. ఇదిగోండి కారం కూడా మనం సరిపోను, ఇదేం కొలతలేం లేదు, మనం ఎంత తింటామో అంత వేసుకోవటమేను. తర్వాత ఇదిగోండి గరం మసాలా పౌడర్ చేశాను అన్నాను కదా, అది కూడా సరిపోను వేసుకోవటమేనండి. ఇంక ఇవన్నీ కలుపుకుని ఇంకా చికెన్ వేసుకోవటమేనండి. వేసుకుని కలిపి పక్కన పెట్టుకుని బాగా చల్లారాక నిమ్మరసం అప్పుడు పోసుకోవాలి, లేకపోతే వేడి మీద పోసామనుకోండి చేదు వచ్చేసిద్ది. ఆయిల్ సరిపోనట్టుందండి, ఇంకా కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి చికెన్. పచ్చట్లో ఆయిల్ మాత్రం బాగా ఫుల్గా ఉండాలండి, మునిగేటట్టు ఉంటేనే అప్పుడు బాగుండిద్ది. అంటే నాకు సరిపోలేదులేండి, ఇంకా కొంచెం కాసి పోసుకోవాలి. ఇదిగోండి నేను గిన్నెలో తీసుకుంటున్నాను, ఇంకా ఆయిల్ చాలలేదు. ఇంకా ఆయిల్ కొంచెం కాసి పోసుకుని తర్వాత చల్లారాకండి ఇంకా నిమ్మరసం పిండుకోవటమేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్దండి. ఇలా చేసుకోండి ఒకసారి. ఈజీ ప్రాసెస్ అండి, ఇది మాత్రం ఫాస్ట్గా అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసాను, ఇదిగోండి నిమ్మరసం పోసేసాను. చూడండి ఎంత బాగుందో, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇట్లా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చేసి ఇంట్లో ఉంచుకుంటే అండి ఎప్పుడన్నా కొంచెం ముక్కేసుకుని తినొచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్దండి. అంతేనండి, మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నిన్న నిమ్మరసం పోసేసాను. చూడండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగా మంచి టేస్ట్ అనిపించిద్దండి. ఇదిగోండి ఆయిల్ సరిపాను పోసాను, ఇంక ఇప్పుడు చల్లారిపోయిందండి. నిమ్మరసం పోసుకోవటమే. ఇదిగోండి నిమ్మరసం. వస్తుందండి, ఎంత బాగుందో చూడండి. అంతేనండి, మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది వేసుకుని ఈరోజు వేడి వేడి అన్నంలో ఇంకా తింటమేనండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఓకేనండి.